సామెతలు 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చాలా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. ప్రెద్దోన్ బిడ్డరా, ఇక్కడ 4 మాటలు చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఒకటి తండ్రి, రెండవది శిక్ష, మూడవది కుమారుడు, నాలుగవది జ్ఞానం. ఈ 4 మాటలు కలిస్తే ఒక అద్భుతమైన ఒక సెంటెన్స్ తయారైంది. తండ్రి శిక్షించిన కుమారుడు చెప్పండి ఏమవుతాడంట? జ్ఞానము గలవాడగుణం. ప్రెద్దోన్ బిడ్డరా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనస్సు పెట్టి విందాం. అసలు తండ్రి అని అనిపించుకోవటం, పిలిపించుకోవటం, అసలు అది వినటానికి కదా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రెద్దోన్ బిడ్డరా, తండ్రి తీసుకోవలసినటువంటి బాధ్యత దేవుని వాక్యానుసారంగా మనం పరిశీలన చేసినట్లయితే, నేను వారికి తిండి పెడుతున్నానో, గొడ్డేస్తున్నానో, మంచి సదుపాయాలు ఇస్తున్నానో, ఇల్లు కట్టించి ఇచ్చానో, ఆస్తులు సంపాదించి ఇస్తున్నానో, ఇవన్నీ కూడా ఒకవైపే. కానీ తండ్రిగా మొట్టమొదటిగా నీవు తీసుకోవలసిన బాధ్యత, కుమారుడు లేక బిడ్డలు ఎలా పెరుగుతున్నారు, ఎలా వారు ఎదుగుతూ ఉన్నారు, ఇది ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే. మన పరలోకపు తండ్రికి ఒక పేరు ఉంది, ఒక చక్కటి పేరు. నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయనప్పుడు అక్కడేముంది? రహస్యమందు చూచు నీ తండ్రి. వినండి, అంటే తండ్రికి ఎటువంటి ప్రేమ ఉంటుంది అంటే, బిడ్డలు ప్రెద్దోన్ బిడ్డరా ఎప్పుడైతే దారి తప్పుతూ ఉన్నారో, లేకపోతే వారి ప్రవర్తనలో తేడా వస్తూ ఉంటుందో, లేకపోతే వారు చక్కగా ఎదుగుతూ ఉన్నారో, ఇవన్నీ కూడా ఒకవైపున అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు తండ్రి. రహస్యంగా చూస్తూ ఉండాలి. రహస్యంగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని వాక్యం సెలవిచ్చే రీతిగా ఒక తండ్రిగా ప్రెద్దోన్ బిడ్డరా, నీవు నీ బిడ్డల పట్ల చాలా బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఎంత బాధ్యత అంటే, వారి మంచి చెడు నీవు ఖచ్చితంగా చూస్తూ ఉండాలి, పరిశీలన చేస్తూ ఉండాలి. ప్రెద్దోన్ బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తోంది, తండ్రి చేయాల్సిన పని, ఎప్పుడైతే కుమారుడు దారి తప్పుతాడో, లేకపోతే వారి యొక్క ఎదుగుదలలో, వారి యొక్క ప్రవర్తనలో, వారి యొక్క నడవడికలో, ప్రెద్దోన్ బిడ్డరా ఎప్పుడైతే వంకరతనము వస్తుందో తండ్రి చూచినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటున్నాడు? వారిని శిక్షించాలి. తండ్రి ఆ విధంగా ఎవరినైతే శిక్షిస్తాడో ఖచ్చితంగా ఆ కుమారుడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. ఇప్పుడు శిక్షకు బదులు ఒక కొత్త పదం యాడ్ అయింది, కలిసింది. ఏంటి ఆ పదం అంటే గారాబం. చెప్పండి, ఏంటి ఆ పదం? గారాబం. కారణం ఏంటి తెలుసా? ఒక్కడే కొడుకు, ఒక కూతురు కదా. ఇంతకుముందు 4 పిల్లలను కనేవాళ్ళు, 5 పిల్లలను కనేవాళ్ళు. గారాబం తెలీదు. తేడా వస్తే మాత్రం మంచి తాడు తీసుకొని తాడుతో కొట్టేవాళ్ళు, కర్ర తీసుకుని కర్రతో కొట్టేవాళ్ళు. ఇవన్నీ కూడా ఒకరోజు అయిపోయింది. కానీ ఈ రోజుల్లో శిక్షకు బదులు శిక్షించాలి అనే ఆలోచనకు బదులు గారాబం ఎక్కువైపోయింది. తప్పు చేసినా సరే శిక్షించకుండా విడిచిపెట్టే కాలం అయిపోయింది. అందుకే బిడ్డలు ఎదుగుతున్నారు, జ్ఞానముగా ఎదగట్లా, అజ్ఞానవంతులుగా, మూర్ఖులుగా, సమాజానికి పనికిరాని వారుగా ఎదుగుతున్నారు. దానికి కారణం ఎవరు? ఏంటి? తండ్రులే. తండ్రిగా నీవు నీ కుటుంబానికి ఒక తల లాంటి వాడు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. నీవు నీ కుటుంబానికి తల. నువ్వు తలగా ఉన్నావు కాబట్టి నీవు సరిగా ఉంటే ప్రెద్దోన్ బిడ్డనా ఖచ్చితంగా నీ బిడ్డలు ఖచ్చితంగా జ్ఞానవంతులు అవుతారో. కాబట్టి బిడ్డలు తప్పు చేసినప్పుడు, బిడ్డలు దారి తప్పినప్పుడు, క్రమం లేనప్పుడు, భక్తి లేనప్పుడు తండ్రిగా నువ్వేం చేయాలంటే వారిని సమర్థించకూడదు, వారిని అలా వదిలేయకూడదు.
నువ్వు నీ పనిలో పడి, నీ బిజినెస్లో పడి, నీ ప్రయాణాల్లో పడి వారి పట్ల నువ్వు బాధ్యతను మర్చిపోకూడదు. ఖచ్చితంగా వారిని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని శిక్షించుట. హల్లెలూయా చెప్పండి. శిక్షించు. తండ్రికి శిక్షించే హక్కు ఉంది, శిక్షించేవాడికి ప్రేమించే హక్కు ఉంది. హల్లెలూయా చెప్పండి. ప్రేమించే హక్కు ఉంది, శిక్షించే హక్కు ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 24వ వచనంలో, బెత్తము వాడని వాడు తన కుమారునికి స్నేహితుడు అన్న విరోధి అవుతాడంట. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. తండ్రికి దేవుని బిడ్డలారా, బిడ్డ పట్ల ప్రేమ ఉండొచ్చు, కానీ అది గారాభంగా ఉండకూడదు. ఖచ్చితంగా వారిని శిక్షించే సమయంలో శిక్షించాల్సిందే. ఇక్కడ వాక్యం ఏముంటుంది? బెత్తము వాడకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా నీవే నీ బిడ్డకు విరోధిగా మారుతావు. అంటే మీ ఇద్దరికి పోస్కరిక ఫ్యూచర్లో కలిసి ఉండలేరు. దేవుని బిడ్డ, ఖచ్చితంగా నీవు బెత్తము వాడవలెను. నీవు నీ బిడ్డలను అవసరమైతే శిక్షించాలి, వారిని దండించాలి. సేమ్ టైం శిక్షించి దండించి వారిని అలా వదిలేయకూడదు, మరలా వారిని ప్రేమించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిని శిక్షించు కానీ వారిని చావవలెనని కోరద్దు అంటాడు. వారిని శిక్షించు కానీ వారు చావాలని కోరవద్దు అని వాక్యము సెలవిస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండి, ఒక తండ్రిగా నీవు నీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నావా లేదా అనేది ప్రతిదినము కూడా నీకు నువ్వుగా పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏముంటుంది? తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. కుమారుడు పెద్దోడైన తర్వాత అంత క్రమంగా ఉన్నాడంటే, ఒక చక్కగా ఒక పద్ధతిగా పెరిగాడంటే కారణము చెప్పండి, కారణం ఏంటి? ఒకప్పుడు తండ్రి కొట్టాడు కాబట్టి ఈరోజు బిడ్డ క్రమంగా ఉన్నాడు అని సాక్ష్యం, అంతే. ఈనాడు చాలామందిని చూస్తున్నాం, కుమారులు దేవుని బిడ్డరా బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. బాధ్యత లేని టైంలో వారికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా తండ్రులు అవుతారు. కానీ ఆ కుమారులు అంటే తండ్రిగా మారిన ఆ కుమారుడు దేవుని బిడ్డలరా ఆ బిడ్డల పట్ల సరైనటువంటి ప్రేమను చూపించట్లా. ఎందుకంటే అతనికి జీవితము సరిగా లేదు, అతని జీవితం సరిగా తిన్నగా లేదు. కారణము తండ్రి కారణం. బిడ్డ దారి తప్పాడంటే, ఒక పనికి మాలిన వాడిగా తయారాడంటే ఖచ్చితంగా కారణము తండ్రే. దేవుని బిడ్డల ఖచ్చితంగా వారిని శిక్షించవలసిందే. వాక్యం సెలవిస్తూ సామెతల గ్రంథంలో అసలు తండ్రి ఎవరిని శిక్షిస్తాడు? సామెతలు 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఎవరిని శిక్షిస్తాడు? 12వ వచనం, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. 11వ వచనం కూడా, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకి విసుకోవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని ఏం చేస్తాడు? గారాబం చేయడం. వినండి, గారాబం చేయడం ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. గద్దించే విషయంలో, శిక్షించే విషయంలో ఎప్పుడు కూడా మొహమాటం ఉండకూడదు. పిల్లలు పెట్టినారా? ఎప్పుడైనా మిమ్మల్ని మీ తండ్రి కొడితే, శిక్షిస్తే, ఒక మాట అంటే మీరు లోబడాల్సిందే. అక్కడ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదో. మా డాడీ మమ్మల్ని కొట్టాడంటే మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మమ్మల్ని కొట్టాడు అనుకోవాలి. వింటున్నావా బ్లెస్సింగ్? ఇక్కడ ఉన్నావా? నేను పెట్టేది చూస్తున్నావు. మా డాడీ నన్ను కొట్టాడంటే నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కొట్టాడు అనుకోవాలి. అసలు మా డాడీకి నేనంటే ఇష్టమే లేదు, అందుకే నన్ను కొడుతున్నాడు అనుకోవద్దు. అలా అనుకునే వాతావరణం ఇంట్లో రాకూడదు. దేవుని బిడ్డరా, ఖచ్చితంగా నువ్వు శిక్షిస్తావు, అలాగే ప్రేమించాలి. వారికి చక్కగా వివరించి చెప్పయ్యా, ఇలా ఉంటుందిరా,
అందుకే నేను ఇలా కొట్టాను రా, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటే నువ్వు గొప్పవాడిపోతావు అని వారికి నచ్చ చెప్పాలి. కొట్టేసి నీ దారిని వెళ్ళిపోకూడదు. కొంతమంది తండ్రులు చేసి పొరపాటునండి, వాళ్ళు కొట్టేసి అలా వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు కొట్టేసి అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. అక్కడ చాలా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండండి. వారిని కొట్టిన తర్వాత వారు ఏడుస్తూ ఉండే కాసేపు ఆగిన తర్వాత మరలా వారికి కూర్చోబెట్టి వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పాలి. ఇప్పుడు చాలా కొటేషన్లు వస్తున్నాయి, మై ఫాదర్ ఈజ్ మై హీరో అంట. ఇప్పుడు పిల్లలకి అపార్థాలు వచ్చి కోపాలు వచ్చి తండ్రుల మీద హీరో దగ్గర హెచ్చు బదులు జడ్డు పెడితే అయిపోద్ది అంతే. మీకు అర్థం కాల. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎప్పుడు కూడా మీ బిడ్డల దృష్టిలో జీరోగా ఉండకూడదు, హీరోగా మీరు ఉండాలి. అర్థమవుతుందన్న అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మీరు హీరోగా ఉండాలి. మై ఫాదర్ ఈజ్ మై హీరో. చూడండి, ఇప్పుడు కొంతమంది చూడండి బైకుల మీద పనికిమాలిన హీరో బొమ్మలు పెట్టుకుంటారు. వాళ్ళు హీరోలు కాదు. నటించేవాడు హీరోయిన్, ఇంట్లో అసలు హీరో ఉన్నాడు. అది బిడ్డలు తెలుసుకోవాలి. దేవుని బిడ్డరా, అంత మాత్రమే కాదు. ఇంకో కొటేషన్ మీకు జ్ఞాపకం చేస్తాం, మై ఫాదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. బిడ్డలకు మంచి ఫ్రెండ్ ఎవరు తెలుసా? తండ్రి మంచి ఫ్రెండ్గా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే బయట ఫ్రెండ్షిప్ చేసి ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు. కొంతమంది తండ్రులు బిడ్డలు నిద్రపోయాక వస్తారు, బిడ్డలు నిద్ర లేకముందు వీళ్ళు వెళ్ళిపోతారు. మీకు అర్థం కాల. నీవు నీ బిడ్డల దృష్టిలో హీరోగా ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు ఉండాలి. రా, మీ ఫ్రెండ్ ఎవరు అంటే మై డాడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. హై అన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళ పిల్లల్ని హై అనేసి గద్దించి వదిలేసేకూడదు. వారిని మరలా కూర్చోబెట్టి చక్కగా ఒక ఫ్రెండ్గా నువ్వు ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయి ఒక ఫ్రెండ్గా. నీవే నీ బిడ్డకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండవు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. బయట ఫ్రెండ్స్ వేరు. వినండి ప్రియ దేవుని బిడ్డ, బయట ఉన్న ఫ్రెండ్స్ వేరు. కానీ నీ ఇంటిలో నీవే ఒక ఫ్రెండ్గా నీ బిడ్డలకు ఉండాలి. నీవే హీరోగా ఉండాలి. నీవే సమస్తమై ఉండాలి. గుర్తుపెట్టుకే మాట. ప్రియ దేవుని బిడ్డరా, ఆ విధంగా మీరు మీ బిడ్డల హృదయాలలో చక్కటి సుస్థిరమైన గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకోవాలి. బైబిల్ చెబుతుంది తండ్రికి చాలా విలువ ఉంది, తండ్రికి చాలా గౌరవం ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు మిమ్మల్ని ఆ పొజిషన్లో ఉంచిన తర్వాత, మీకు ఆ బాధ్యతను అప్పగించిన తర్వాత, మీరు బాధ్యత గల తండ్రిగా మీరు ఉండాలి. నీవు నీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నావా అని అడిగితే నీ జవాబేంటి? నీ బిడ్డలకు నువ్వు నిజంగా బెస్ట్ ఫ్రెండ్గా నీవు ఉంటున్నావా అంటే నీ జవాబేంటి? ప్రియ దేవుని బిడ్డరా, నీవే నీ బిడ్డలకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటావు. లోకంలో స్నేహాలు వేరు. లోకంతో స్నేహం చేశారో వారు చేయి దాడిపోతారంతే. కానీ నీతో, నా తండ్రితో నేను స్నేహం చేయాలి, మా నాన్నతో నేను స్నేహం చేయాలి, మా నాన్న నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్తారు అనేటువంటి ఆలోచన వారిలో నీవే పుట్టించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొంతమంది చూడండి, బయట స్నేహాలు, బయట ఫ్రెండ్స్తో ఎన్ని గంటలని గడుపుతారు, కానీ ఇంట్లో బిడ్డలతో గడపడం చాలా మైనస్. అది ఇంటిలో బిడ్డలతో గడపడం. కానీ జీవం గల దేవుని సంఘంలో ఎవరు కూడా అలా ఉండకూడదు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకొని, కుటుంబం తర్వాతే బయట ప్రపంచం. ఫస్ట్ కుటుంబం. భార్యతో బిడ్డలతో గడపవలసిన సమయాన్ని ఖచ్చితంగా వారితోనే గడపాలి. అది మిస్ అవ్వద్దు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఈ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు. బాల్యం చాలా విలువైంది. వారు పెరిగి పెద్ద తర్వాత మరలా బాల్యం నువ్వు చూడలేవు. ఇప్పుడు వారితో నువ్వు ఎంత చక్కగా ఫ్రీగా ఉంటావు, వారు ఒక వయసుకు వచ్చిన తర్వాత నువ్వు ఫ్రీగా ఉండలేవు. కాబట్టి ఈ బాల్యాన్ని తండ్రిగా ఉన్న నీవు మిస్ అవ్వద్దు. బాల్యాన్ని తండ్రిగా ఉన్న నీవు మిస్ అవ్వద్దు. పిల్లలతో గడపాలి, పిల్లలతో ఆడుకోవాలి, పిల్లలతో మాట్లాడుకోవాలి. ఆ విధంగా నీ పట్ల వారికి మంచి గౌరవాన్ని నీవే కలిగించాలి. మా డాడీ ఇంట్లో లేడా పోయాడా అలా వద్దు. మా డాడీ
దేవుని బిడ్డలారా, పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి, తండ్రి శిక్షించిన కుమారుడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు. హల్లెలూయా. మా నాన్న ఉన్నాడు, అసలుకి వాళ్ళు తప్పు చేసిన నన్ను కొట్టేవాడు, వాళ్ళు తప్పు చేసి నన్ను కొట్టేవాడు, నేను తప్పు చేసి నన్నే కొట్టేవాడు. నేను అనుకున్నాను, ఎప్పుడు చూసినా మా డాడీ నన్నే కొడతాడు, ఎప్పుడు నన్నే కొడతాడు అనుకునేవాడిని. దేవుని బిడ్డలారా, చాలా డిసిప్లిన్గా పెంచాడు. ఇల్లు స్కూల్ తప్ప కనీసం రోడ్డు మీద కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. మీ అందరికీ తెలుసు. కనీసం రోడ్డు కూడా వెళ్ళొచ్చేవాడు కాదు, రోడ్డు మీదకి అడుగు పెట్టినచ్చు కాదు. బయటికి సపోజ్ బయటికి వెళ్ళామో ఆ టైంలో డాడీ ఇంటికి వస్తూ ఉంటే మేము పరిగెత్తుకుని లోపల రావాల్సిందే. ఒకవేళ ఆ టైంలో ఆయన చూశాడో ఇక మాకు దెబ్బలే, అలా కొట్టేవాడు. ఎవరైనా సపోజ్ బయటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లోని సుష్మా మీ అబ్బాయిని బయట ఎవరైనా ఒకరు కొడితే నువ్వేం చేస్తావు? నువ్వేమంటావు? ఎవడు రాడు కొట్టింది మా అబ్బాయిని అంటావా? అంటావు. ఎందుకు? మీ అబ్బాయి మీద ఉన్న ప్రేమ అలాంటిది, అంతేనా? కానీ మా నాన్న అలా అనేవాడు కాదు. మా డాడీ, అరే నువ్వు బయటికి వెళ్ళకపోతే అసలు నిన్ను కొట్టేవాడు కాదుగా వాడు అనేవాడు, అంతే. మీకు అర్థం కాల? అసలు నువ్వు బయటికి వెళ్ళకపోతే నిన్ను కొట్టేవాడు కాదు, అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని మళ్ళీ నన్నే నడిపిగేవాడు. అలా కొట్టబట్టి, అలా దండించబట్టి, అలా తిట్టబట్టి ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డా. లేకపోతే బయట అందరిలాగా డబ్బులు ఉన్నాయనేసి అందరిలాగా బయట తిరిగేదనుకో అసలు ఎవరు కూడా దేవుని బిడ్డలారా ఆహా అతనా బదులు వాడా అనేవాళ్ళు, అంతే. ఇలా నిలబడ్డానికి కారణం ఎవరు? తండ్రి పెంపకం, తల్లిదండ్రుల పెంపకం. అదే ఎవరైనా సరే కావచ్చు. దేవుని రేపు మీ పిల్లలు కూడా అలా చెప్పుకోవాలి. మీ పిల్లలు కూడా అలా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మీరు వారిని పెంచవలసిన రీతిలో పెంచండి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. దేవుని బిడ్డరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తండ్రులను హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తాడు? 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, సహజంగా మనం ఏమంటాం? అస్సలు వీడు మా మాట వినట్లా, కోపం తెప్పిస్తున్నాడు, కోపం పుట్టిస్తున్నాడు, అసలు వీడిని చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది అంటాం మనం. కానీ మన వల్ల పిల్లలకు కోపం వస్తుంది అంటున్నాడు. తండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపం రేపొద్దు అంటున్నాడు. హలో చెప్పండి. ఏదో కొటేషన్ అందరూ హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని కొటేషన్ అందరూ పెడుతున్నారు. కామన్ అయిపోయింది, ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ బాధ్యత గల తండ్రులుగా ఎంతమంది ఉంటే వాళ్ళందరూ అదృష్టవంతులే. బాధ్యత గల తండ్రి పేకాట్లో కూర్చొని ఇంటికి వచ్చి దేవుని బిడ్డలు అయిన దానికి కాదానికి చలాకబడుతూ బిడ్డలను కసురుకుంటా ఉంటే అక్కడ డబ్బులు బాగొట్టుకొని ఆ కోపాన్ని ఇంట్లో చూపిస్తే ఆ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? పేకాటలు డబ్బులు బాగొట్టుకున్నాడు, చిరుబుర్లాడుతూ ఇంటికి వచ్చాడు, ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తాడు, ఆ కోపాన్ని పిల్లల మీద చూపించాడు. అసలు పిల్లలతో గడపడం, పిల్లలతో మాట్లాడడం, కాసేపు పిల్లలతో కూర్చోడు, సరదాగా ఎంజాయ్ చేయడం. కానీ అక్కడ డబ్బులు బాగొట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి పిల్లల మీద, ఇంట్లో భార్య మీద రంకెలేస్తే, చిందులేస్తే నువ్వంటే గౌరవం ఉండదు. మూర్ఖుడు వచ్చాడరా అంటారంతే. మూర్ఖుడు వచ్చాడా, గౌరవం ఉండదు. అసలు నువ్వు ఇంట్లోకి వస్తున్నావు అంటే నీ పిల్లలు పరిగెత్తుకుంటూ రావాలి, నీ ఒళ్ళకు వాలిపోయి డాడీ అని చెప్పాలి. ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి. దానికి బదులుగా దేవుని బిడ్డలు చేసే పనులను వంకర పనులు వేస్తూ ఉంటే పిల్లలకు కోపం వస్తుందంట. ఆడికి వెళ్ళాడు మీ నాన్న, మా నాన్న బయటికి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడు? ఏమో మందు కొట్టుకు పోయినావో అంటే ఎట్లా ఉంటుంది? ఏమో మందు కొట్టుకు పోయినావో పిల్లలకు తెలుసో తెలియదా? మందు తాగదే. పేకాటికి వెళ్ళి తెలుసో తెలియదా? పేకాటికి వెళ్ళి తెలియకపోవచ్చు. ఎక్కడికి వెళ్ళి ఏమోనండి పొద్దుననగా పోయిండో. కానీ ఆ పిల్లోడు కూడా ఈరోజు అందరూ హ్యాపీ ఫాదర్స్ డే పెడతాడు. వాడు కూడా అందరితో పాటు నేను కూడా అన్నట్టుగా వాడు పెడతాడు హ్యాపీ ఫాదర్స్ డే అని. పిల్లలకి అంత ప్రేమ. కానీ పెద్దోళ్ళు తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉండదు పిల్లల మీద. ఎక్కడ నీ బాధ్యత? ఎక్కడ ఇదేముంది? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపొద్దు. హలో చెప్పండి. మీ పిల్లలకు కోపం రేపొద్దు.
అసలు మా పిల్లలు అసలు ఏం కోపం తెప్పిస్తున్నారని అంటాం మనం. కానీ నిన్ను బట్టి నీ పిల్లలు కోపం తెచ్చుకుంటున్నారని తెలియట్లా, అర్థం చేసుకోవట్లే. చాలామంది తండ్రులు ఫెయిల్ అవుతూ ఉన్నారు. కనీసం యావరేజ్ మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు. యావరేజ్ మార్క్స్ కూడా ఏదో కన్నాం అంటే అలా వదిలేస్తున్నారు. కన్నాం అనుకుని అలా వదిలేస్తున్నారు. కొంతమంది చూడండి, పిల్లలు అసలు నిన్ను ఎవడు కనమన్నాడయ్యా అనేవాళ్ళు. అసలు నిన్ను ఎవడు కనమన్నాడా, నేను అడిగా కనమనే, అసలు ఎందుకు కన్నావు? అంత కోపం వస్తుంది పిల్లలకి తండ్రులను చూస్తుంటే. బాధ్యతలు సక్రమంగా నెరవేర్చకపోగా దేవుని బిడ్డలు అన్ని విషయాలు ఫెయిల్ అయ్యి నువ్వు ఇంట్లో ఉన్న పసిబిడ్డలకు కోపం తెప్పిస్తా, ఇంట్లో ఉన్న వాళ్ళని ఏడిపిస్తా. నువ్వేం సాధిస్తావు? నువ్వేం గెలుస్తావు? నువ్వేం సాధిస్తావు? నీ పట్ల నీ బిడ్డలకు గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ వాక్యం ఏమంటుంది? మీరు మీ పిల్లలకు కోపం రాపిద్దాం. మీ పిల్లల కోపము రేపక. కొంతమంది తండ్రులు చాలా కవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న తరం అలాంటిదే కాదు. ఇప్పుడున్న పిల్లలు చాలా షార్ప్. తండ్రుల కంటే కూడా కుమారులు చాలా షార్ప్గా ఉన్నారు, కుమార్తెలు చాలా షార్ప్గా ఉన్నారు. ఫోన్ మీకు ఇస్తే ఎక్కువ తెలిసిద్దా, పిల్లలకి ఇస్తే ఎక్కువ తెలుసా మీకు? మీకంటే పిల్లలకి ఎక్కువ తెలుసు ఫోను. అంత షార్ప్గా. కాబట్టి తండ్రులారా, తల్లులారా, దేవుడు మీకు మంచి పోస్ట్ ఇచ్చాడు, మంచి పోస్ట్ ఇచ్చాడు. పనివాడు తన జీతానికి ఏమవుతాడు? పాత్రుడు అన్నట్టుగా మీకు దేవుడిచ్చిన పోస్టులకి మీరు న్యాయం చేయండి, న్యాయం చేయండి. మా నాన్న ఇలా పెంచాడు అనేసి మీ పిల్లలు రేపు గౌరవంగా చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథంలో మనం చదువుకున్న మాట చూద్దాం. సామెతల గ్రంథంలో దేవుని బిడ్డ 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం మనం మొదటిగా చదువుకున్న మాట. తర్వాత ఇక్కడ 13వ అధ్యాయంలో 22వ వచనం. మంచివాడు ఎవరంట? మంచివాడు తన పిల్లలను అది తండ్రి ఎవరి కోసం కష్టపడతాడు? ఎవరి కోసం? బిడ్డల కోసం కష్టపడాలి. బిడ్డల కోసం కష్టపడుతున్నాడా? బిడ్డల కోసం కష్టపడుతున్నాడా? 500 సంపాదిస్తే 500లో 200 ఇంట్లో వచ్చి 300 బయటికి ఖర్చు పెడితే, 500 సంపాదించి బయట ఇంట్లో 200 వచ్చి బయట 300 ఖర్చు పెడితే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? వచ్చిన రూపాయిని, నువ్వు తెచ్చుకున్న రూపాయిని నువ్వు సక్రమంగా వినియోగించుకోకపోతే ఏం జరుగుతుంది? నీ కొంపులోకి పేదరికం దొంగోళ్ళగా పరిగెత్తుకొస్తుంది. నీ ఇంటిలోకి పేదరికం, దరిద్రం దొంగోళ్ళగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ దరిద్రం రాకూడదు అంటే ఏం చేయాలి? నువ్వు కష్టపడిన సొమ్మును చాలా జాగ్రత్తగా, పొదుపుగా, అదుపులో వాడుకుంటావు. ఖచ్చితంగా బిడ్డల కోసం చక్కగా ఆ రూపాయలు ఖర్చు పెడుతూ, ఈరోజు నువ్వు విత్తనం విత్తితే రేపు ఖచ్చితంగా కాయలకు వస్తావన్న రీతిగా నువ్వు బిడ్డలను చక్కగా పెంచితే ఖచ్చితంగా నీ వృద్ధాప్యములో నీ పిల్లలు నిన్ను చక్కగా చూసుకుంటారు. మంచివాడు ఏం చేస్తాడంట? తన పిల్లలకు ఆస్తిని సంపాదిస్తాడు. పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఇక్కడ కూడా కొంతమంది తలకిందులు అవుతున్నారు, బోల్తా పడుతున్నారు. ఏం జరుగుతుంది తెలుసా? సంపాదన మాయలో పడి ఎంతసేపు లేస్తే రూపాయి కూర్చుంటే రూపాయి అన్నట్టుగా ఈ రూపాయి కోసమే పరుగులు పెడుతూ ఇంటిలో పిల్లలను నిర్లక్ష్య పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు దేనికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇవ్వాలి. అందులో భాగమే నీ పిల్లలకు కూడా. నీ పిల్లలతో ప్రతిదినము నువ్వు గడపాలి. ప్రతిదినము. కొంతమంది పిల్లలు, ఏమో సార్ మా డాడీ మేము లేచేసరికి వెళ్ళిపోతాడు, సాయంత్రం మేము నిద్రపోయిన తర్వాత వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో మాకు తెలియదు. అలా ఉండకూడదు. ఈ రూపాయి వ్యామోహంలో పడి ఈ రూపాయి కోసం కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టి పరుగులు తీసేటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలకి ఆశ ఉంటుంది. ఏ ఆశ ఉంటుంది? మా నాన్నతో గడపాలి. చూడండి, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అసలు పిల్లల్ని బండి మీద తిప్పే కాలం ఇది. బైక్ మీద తిప్పుతుంటే వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ కళ్ళల్లో ఏం కనబడతాయి? ఏం బబ్బులు ఏం కనబడింది? వాడు అడుగుతాడంట, డాడీ నాకు
స్కూటీ కావాలంటున్నాడంట. ఎందుకురా అంటే నీళ్ళు తేవాలి, ప్రతిరోజు ఆ స్కూటీ వేసిపోయి నీళ్ళు కావాలి, నీళ్ళు తెస్తారంటాడు వెళ్ళి. మీకు అర్థం కాదా? బైక్ మీద పిల్లలు అలా తిప్పుతామంటే ఎవరో తండ్రి, ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, పిల్లలకి మంచి ఫ్రెండ్. బండి మీద తిప్పుతూ ఈ మొహం తగలయ్యా, ఎప్పుడు చూసినా ఒకటే ఏడుపు అన్నట్లుగా అనుకొని వాళ్ళని తిప్పొద్దు. బండి మీద తిప్పినా, కారులో తిప్పినా, ఆటోలు తిప్పినా వారితో సరదాగా కబుర్లు చెప్తూ, రేపు నువ్వు కూడా గొప్పోడు అవ్వాలరా, రేపు నువ్వు కూడా పెద్దోడు అవ్వాలరా, రేపు నువ్వు కూడా మంచి ఉద్యోగం చేయాలరా, ఇట్లాంటి మాటలు రోజు నూరిపోస్తా ఉన్నాండి. ఖచ్చితంగా వాళ్ళు గొప్పలు అవుతారు. సంఘములో ఉన్నవారు కలెక్టర్లు అవుతారుగాక, రేపు ఇంజనీర్లు అవుతారుగాక, గట్టే చెప్పట్లా డాక్టర్లు అవుతారుగాక. అవ్వాలి. జీవం గల దేవుని సంఘంలో ప్రతి బిడ్డ కూడా గొప్పోడు అవ్వాలి. ప్రతి బిడ్డ గొప్పోడు అవ్వాలని అది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉంది. నేను చదివించలేకపోయా అనే మాట చెప్పొద్దు. అప్పో సుప్పో చేసినా సరే ఖచ్చితంగా పిల్లల్ని చదివించే కాలం ఇది. చదివించో, వాళ్ళని గొప్ప వాళ్ళని చేయి. రేపు వాళ్ళు నిన్ను నిజంగా మా డాడీ ఈజ్ మై హీరో అని చెప్పుకోవాలి. మై డాడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై డాడీ ఈజ్ మై బెస్ట్ లీడర్ అని చెప్పుకోవాలి. నాకు లీడర్ ఎవరంటే మా డాడీనే, నా మంచి ఫ్రెండ్ ఎవరు మా డాడీయే, నాకు మంచి గైడ్ ఎవరంటే మా డాడీయే, సమస్తం నీవే ఇవ్వాలి. అలా అవుదుగాక. లేచిన మొదలు రూపాయి కోసం పరిగెత్తుకుంటా ఇంట్లో అసలు పిల్లలకు కనపడకుండా, నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు? పిల్లల కోసమే. అలాంటిది నువ్వు కనపడకుండా నువ్వు రూపాయి తెచ్చి ఇంట్లో వేస్తే వాళ్ళ ఆస్తి కథలలో చేరుకుంటున్నావు. కానీ ఈనాడు పిల్లలు కొంతమంది నువ్వు సంపాదించి వచ్చిన ఆస్తిని ఎందుకు పర్లు పాలు చేస్తారు, ఎందుకు అప్పుల పాలు చేస్తారు, చివరికి అమ్ముకుంటున్నారంటే నువ్వు వారిని పెంచాల్సిన సమయంలో నిర్లక్ష్య పెట్టావు. వారు దారి తప్పారు, వారు లోకంతో సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి నువ్వు సంపాదించినంత లోకంలోకి వెళ్ళిపోతా ఉంది. ఇంకా అర్థం కావట్లా. దేవుని బిడ్డలు మంచివాడు ఏం చేయాలంట? పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలంట. అంటే పిల్లలు ఎవరమ్మా? ఎవరు? రోహిణి ఎవరమ్మా? పిల్లలంటే ఎవరో? మనవళ్ళు కూడా చేయాలంట, మనవరాలు కూడా చేయాలంట. అంటే అలాగా బాధ్యత కలిగి ప్రతి దినము కూడా ప్రశస్త, అది చాలా ప్రశస్తమైంది, సమయం చాలా విలువైంది. ఖచ్చితంగా నీవు వారిని ఆ విధంగా పెంచాలి, గొప్పవారిని చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొంతమంది దేవుని బిడ్డరా పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తున్నారు కానీ జ్ఞానవంతులుగా చేయట్లా. ఏమర్థమైంది మీకు? పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తున్నారు కానీ జ్ఞానవంతులుగా చేయట్లా. అంటే ఏమర్థమైంది మీకు? అంటే వారిని మీరు శిక్షించకుండా పెంచుతున్నారు, అందుకే వారు దారి తప్పుతున్నారు. ఖచ్చితంగా వారు ఆ దారి తప్పుతున్నప్పుడు మొట్టమొదటే ఆ చిగురుగా ఆరంభమవుతున్నప్పుడు వెంటనే ఆ చిగురుని తుంచివేయండి. దారి తప్పుతున్నారు ఎక్కడ? మొట్టమొదటిలో మీరు పసిగట్టండి, ఆ చిగురుని తీసేయండి. రైట్, తప్పిది, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉంటే ప్రతిఫలం ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఉండకూ. ఖచ్చితంగా యాజ్ ఎ ఫ్రెండ్, ఒక స్నేహితుడిగా నువ్వు చక్కగా వారిని కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని వారికి నువ్వు చక్కగా ఉపదేశం చేస్తూ ఉండవు. దేవుని బిడ్డరా, బిడ్డలతో నువ్వు ఇప్పుడు గడపకపోతే రేపు వాళ్ళకి మీసాలు వచ్చిన తర్వాత గడపలో గుర్తుపెట్టుకో. బిడ్డలతో నువ్వు ఇప్పుడు గడపలేకపోతే రేపు వారికి మీసాలు వచ్చిన తర్వాత నువ్వు వారితో గడపలేవు. నువ్వు ఇటు పిలుస్తావు, వాడు అడిపోతాడు. మీకు అర్థం కాలా? అవును కదా? నువ్వు ఇటు పిలుస్తావు, వాడు అడిపోతాడు. ఎందుకు? వాడు లోకంతో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడంతే, ఇక నీతో ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్. కాబట్టి దేవుని బిడ్డ వాడు లోకం వైపు చూడకముందే, లోకాశల వైపు వారు పరిగెత్తకముందే ఖచ్చితంగా వారిని ముందే నువ్వు కంట్రోల్లో పెట్టు. నువ్వు వారి చుట్టూ కంచి వేయుదుగాక. ఫాదర్స్ డే అని చాలామంది పెట్టుకుంటున్నారు కానీ కుటుంబాలు నిజంగా ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? ఫాదర్స్ డే అంటే సాయంత్రం వస్తే బిర్యానీ పొట్టలను తెచ్చి పెడితే అయిపోద్దా ఫాదర్స్ డే? ఇప్పుడు ఏది అందుబాటులో ఉంది? డాడీ ఏంటమ్మా సాయంత్రం వస్తా బిర్యానీ పొట్టలు తెస్తున్నా. ఓకే, బిర్యానీ పొట్టలం లెక్తే ఏంటి? బిర్యానీ పొట్టలం. నువ్వు బిర్యానీ పొట్టల నుంచి ఇచ్చినంత మాత్రం చేద్దాం ఇది హ్యాపీ ఫాదర్స్ డే అని అయిపోద్దా? ఎల్లారి పాటుకు నువ్వు పెట్టిన బిర్యానీ అరిగిపోద్ది. మీకు అర్థం కాల? అది కాదు.
నువ్వు ఆ రోజు కాదు, ప్రతిదినము నీవు నీ బిడ్డలతో ఎలా గడుపుతున్నావు, ఎంత సమయం కేటాయిస్తున్నావు, అయిపోయింది. ఇక నుంచైనా నేను ఖచ్చితంగా నా కుటుంబంతో, నా భార్యతో, నా బిడ్డలతో నేను గడుపుతాను అన్న వాళ్ళు పురుషులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే చూసారమ్మా, సౌండ్ రాట్లా, సౌండ్ రాలా. ఎక్కడ దొరికొచ్చిందా? రాలేదు మేలా, వరకు వచ్చేసింది, రైట్, ఓకే. సౌండ్ రావట్లా. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు లేవగానే తండ్రిగా ఒక తల్లిగా ఉన్నప్పుడు వినండి, లేవగానే బిడ్డల క్షేమకు బైబిల్ ఏం చెబుతోంది? రేయి మొదటి జామున నీవు అక్కడ ఎవరో తల్లి. తల్లి అని చేసేది ప్రార్థన, తండ్రి చేయడా? ఖచ్చితంగా తండ్రి కూడా చేయాలి. లేచి ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి వారి ప్రాణం కొరకు ప్రార్థన చేయి. ప్రతిదినం వారి కోసం నువ్వు ప్రార్థన చేసి వారిని దగ్గరికి పిలిచి దేవుడిని దీవించునుగాక అంటూ ఉండు. చాలు, ఇలా అంటూ వారి నెత్తిని ఇలా తడిమి దేవుడిని దీవించునుగాకను. ఖచ్చితంగా వాళ్ళు గొప్పలు అవుతారు. అమెరికాలో ఎక్కువగా వాడబడే మాట ఏం తెలుసా? ఎందుకో తెలుసా? ఆ పిల్లలు ఎంత జ్ఞానవంతులేది. ప్రతిదినం కూడా వాళ్ళు మాట్లాడే మాట గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటారు. ఎప్పుడన్నా మీరు మీ పిల్లలకే రా అన్నారే కానీ గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అని ఎప్పుడన్నా అన్నారా? కనీసం ఈ రోజు నుంచి మొదలు స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ రోహన్, గాడ్ బ్లెస్ యూ జెస్సీ, గాడ్ బ్లెస్ యూ. పొద్దున్నే లేవగానే ఖచ్చితంగా ఆ దినం అంతా ఆ మాట వారిని ఎంతగా బలపరిచిందో ఖచ్చితంగా భవిష్యత్తులో అంత గొప్ప అయిపోతారు. ప్రతిదినం కూడా ఒకరోజు కాదా అలవాటు చేస్తే 1-2 రోజులు సిగ్గుపడవచ్చు. అలవాటు లేదు కాబట్టి అలవాటు లేని పని చేయకూడదు, సిగ్గుపడవచ్చు. కానీ ఒక 4-5 రోజులు పోతే ఏమైపోతాయి? పెళ్లి కూతురు పెళ్లి రోజున సిగ్గుపడుద్ది, తర్వాత సిగ్గుపడతారా? పొర్రపాటును సిగ్గుపడరు. మీకు అర్థం కావట్లేదు. పెళ్లి రోజే ఏదైనా అంతే, 1 రోజు 2 రోజులు సిగ్గుపడతాం. రోజు సిగ్గుపడుతూ కూర్చుంటావా? కూర్చో. గాడ్ బ్లెస్ యూ అని చెప్తే నువ్వు సిగ్గుపడుతూ ఒకరోజు సిగ్గుపడొచ్చామా, ఒకరోజు నవ్వులాటకు అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు అలా చేస్తూ అలవాటైపోద్ది. ఖచ్చితంగా నీ నాలుకకు అది అలవాటు చేస్తే, అభ్యాసింపజేస్తే ఖచ్చితంగా నీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారుగాక. ప్రతిదినం లేచి ఇంట్లో మోకరించి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసి వారిని దీవించు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ చూస్తే ఈ రోజు అంతా దేవుడిని దీవించునుగాక అను. వాళ్ళు ఎంత సంతోషపడతారో, వాళ్ళు ఎంత ఆనందం. ఈరోజు మా డాడీ మమ్మల్ని బ్లెస్ చేసేటరా, ఈరోజు మా మమ్మీ బ్లెస్ చేసింది అని వాళ్ళు చెప్పుకోవాలి. బడికి జాగ్రత్తగా వెళ్ళు, ఈ మాటలు కాదు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు, దేవుడిని దీవిస్తాడు, దేవుడి పట్ల నీకు విశ్వాసం ఉండాలి, దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడమ్మా. ఇట్లాంటి భాష నేర్చుకోండి. ఖచ్చితంగా ప్రతిదినం కూడా హ్యాపీ ఫాదర్స్ డేనే, ప్రతిదినం హ్యాపీ మదర్స్ డేనే. హలో చెప్పండి. ఈ హ్యాపీ ఫాదర్స్ డే అనుభవాలు లేకపోతే భవిష్యత్తులో కాలం ఏ కాలం వస్తుంది తెలుసా? హ్యాపీ ఎయిడ్స్ డే వస్తుంది. మీకు అర్థం కావట్లా, కాలం అట్లా అయిపోతుంది. ఖచ్చితంగా నీ పిల్లలను క్రమంగా పెంచకపోతే భవిష్యత్తులో ఏమవుతారో, భవిష్యత్తులో ఏమైపోతారో వాళ్ళు. చాలా దినాలు ఉన్నాయి. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, వారి పట్ల నీవు ప్రేమను చూపించు. వాక్యం ఏముంటుంది? మంచివాడు ఏముంది? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయడం. చదువు చెప్పించు, వారికి మంచి విద్యనివ్వు, వారికి మంచి భవిష్యత్తు. అన్నా నాకు అంత లేదన్నా, నేను పేదవాడిని. నీకు ఉన్నంత మట్టులో ప్రేమ చూపించే విషయంలో పేదరికం లేదు, ప్రేమ చూపించే విషయంలో పేదరికం లేదు. ఖచ్చితంగా నీవు నీ బిడ్డలకు మంచి ప్రేమ, కల్తీలని ప్రేమ చూపించు, కల్తీలని ప్రేమ పంచు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చూడండి, దేవుడు అంతగా మనల్ని ప్రేమించి, అంతగా మన పట్ల కృప చూపించి, అంతగా గొప్పవారిని చేసి, అంతగా మనల్ని ఆదరించి బలపరిచితే చూడండి, అటువంటి దేవుని నోట ఒక మాట వస్తుంది. మలాకి గ్రంథంలో 1వ అధ్యాయములో 6వ వచనం ముగించుకుందాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా,
నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో. కడుపులో నువ్వు నలుసుగా పడ్డావు. ఆ రోజు నుంచే దేవుని బిడ్డల ఈ రోజు వరకు దేవుడు నీ పట్ల కృప వెంబడి కృప చూపిస్తూ వచ్చాడు. ఎంతగానో బలపరిచాడు, ఆదరించాడు, నీకు సమృద్ధినిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఎంతగానో దీవించాడు. అయినా సరే ఆయనకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఆయనకు ఇవ్వట్లేదంట. ఆయనకి ఇవ్వవలసిన గౌరవం అన్ని విషయాల్లో నీకు అంతగా బ్లెస్ చేసినా సరే ఆయనకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వట్లా. ఇక్కడేముంది, నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో. వినండి, అంటే దేవుడు అంతగా ప్రేమించి నీకు జన్మనిచ్చి, నీకు ఆయుష్నిచ్చి, మంచి దేహాన్నిచ్చి, మంచి వాతావరణం ఇచ్చి, తినడానికి తిండి, పీలుస్తానికి గాలి, తాగటానికి నీళ్ళు, ఇన్ని ఇచ్చినా దేవుని లెక్క చేయట్లా మనిషి ఈనాడు. ఇన్ని ఇచ్చినా సరే దేవుని లెక్క చేయట్లా. ఎవరిని ఇచ్చిందో దేవుడే, దేవునే లెక్క చేయట్లా. నువ్వు సరిగా ఉండకపోతే రేపు నీ బిడ్డలు నేను లెక్క చేస్తారా? నీకు అర్థమైందా? దేవునే లెక్క చేయట్లా. జనరేషను అన్నీ ఇచ్చినా, అంతగా నేను బ్లెస్ చేసినా సరే దేవుణ్ణే గణపరచట్లేదు, దేవుడిని మర్చిపోయారు. నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని దేవుడు అంటున్నాడు. అసలు నువ్వేం చేయకుండా, నీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చకుండా, నువ్వేమి పట్టించుకోకుండా ఉంటే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారా, నిన్ను ఘనపరుస్తారా? దేవుని బిడ్డరా, నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చు. నీ కుటుంబం పట్ల నీ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు చేయగలిగేది శక్తి లోపం లేకుండా నువ్వు చేయి. నీ బిడ్డల హృదయాలలో సుస్థిరమైన గౌరవప్రదమైన స్థానం సంపాదించుకో. రేపు మన పుట్ట గోడ మీద వేలాడుతూ ఉండొచ్చు, ఉండదా? రేపు మన పుట్ట గోడ మీద వేలాడిద్ది. అయినా సరే వాళ్ళు చూడగానే అరే మా డాడీ అని వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి. డాడీ రా, నన్ను ఇట్లా పెంచాడురా అని వాళ్ళు చెప్పుకోవాలి. మన జనరేషన్ అయిపోద్ది, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, ఇంకా జనరేషన్ వస్తుంది, వాళ్ళు చెప్పుకోవాలి. మా డాడీ రా, నన్ను ఇలా పెంచాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను, రేపు నువ్వు కూడా చక్కగా పెరగాలి. అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని